హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరంగా చూద్దామండి. మనం ఆది బ్లౌజ్ని యూజ్ చేసి ముందు క్లాస్లోని బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ వైపు కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. మనం ఇంచీ టేప్ యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్తో మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాం కదా. చూసారు, ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుని క్రాస్గా మనం ఇలా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు, కానీ అది అంత పర్ఫెక్ట్గా ఉండదు. మీకు ఎప్పుడు నేను చెప్తున్నట్టుగా ఈజీ పద్ధతిలోని మనం ఒక పేపర్ తీసుకోండి. అది మీరు న్యూస్ పేపర్ అయినా సరే, సింగిల్ లేయర్లో ఉన్నా సరే పర్లేదు, ఫోల్డింగ్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఆ పేపర్ మీద ఇలాగా బ్యాక్ సైడ్ని కరెక్ట్గా పెట్టండి. మనం ఆల్రెడీ బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదా, అది నడుం దగ్గర ఫోల్డింగ్ అనేది చివరికి ఉండేటట్టుగా చూసుకోండి. దాని తర్వాత షోల్డర్కి అటువైపు ఇటువైపు ఒక మార్కింగ్ పెట్టండి. ఈ నెక్కది అవసరం లేదు, అయినా సరే నేను ఒక మార్కింగ్ పెడుతున్నాను. కింద నడుం దగ్గర కూడా ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒకటి, దాని తర్వాత ఇలా చంకదింపు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది చూసారా, ఇది బ్యాక్ సైడ్ లోతు తీయాలి. అయినా సరే ఒక్కసారి ఇదే రౌండ్ని ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి. చాలా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మనం మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర మాత్రం ఒక మార్కింగ్ ఇలా పెట్టండి. ఈ లైన్ కూడా నీట్గా కింద లైన్ కూడా ఇలా గీసేసుకోండి. ఎందుకంటే ఇది మనకి బ్యాక్ సైడ్ పొడవు కాబట్టి ఫ్రంట్ వైపు మార్కింగ్ చేసినప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇన్ని అయిన తర్వాత ఇలా తీసేయండి. తీసేసిన తర్వాత ఇది చూడండి, మనకి ఇది మెడ దగ్గర ఇది ఎంత ఉన్నది, ఈ వెడల్పు అంటే మెడ వెడల్పు దగ్గర మనం ఆది బ్లౌజ్ని తీసుకోండి. తీసుకుని హుక్స్ ఉన్న వైపుని మాత్రమే తీసుకోండి. ఇలా పెట్టుకోండి. చూసారా, మనకి రాంగ్ వైపు పైకి ఉంది, రైట్ సైడ్ కిందకు ఉంది. ఇలా మనం మెడ చూసుకోవాలన్నమాట. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆరెంజ్ ఆల్రెడీ మనం ఖర్చులకని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టాం, గుర్తుంది కదా. ఇలాగా ఖర్చులకని అరేంజ్ మార్కింగ్ పెట్టాం. అది కూడా ఇప్పుడు కూడా మీరు ఆ ఖర్చులది ఇక్కడ కూడా అరేంజ్ది ఇలాగా లైన్ గీసేసుకోవాలి. షోల్డర్ దగ్గర షోల్డర్కి కుట్టుకోవడానికి ఒక అరేంజ్ మనకి ఖర్చులకి ఇది పోద్ది అనమాట. ఇప్పుడు ఈ గీత కిందన పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలాగే ఈ గీత దగ్గర పెట్టుకోండి. రైట్ సైడ్ వైపే మనం చూసుకుంటున్నాము చూడండి. ఇలాగా ఈ చివరి వరకు పేపర్కి అంచు వరకు మనకి మెడ వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి. చూసుకున్నప్పుడు ఇది మెడ చివరి అనేది ఎంతవరకు వచ్చిందో చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ పెట్టండి, సరిపోద్ది. అదే హుక్ పట్టిని స్ట్రైట్గా పట్టుకొని మనకి షేప్ బెల్ట్ కుట్టుకున్న కుట్టు ఉంది కదా, షేప్ బెల్ట్ అతికించిన కుట్టు కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ వైపు, ఆ కుట్టు దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత బ్లౌజ్ని ఇలాగే పట్టుకుని ఇలా తిరిగేస్తే చూసారు కదా, ఇది మనకి అంచులు అనమాట, సైడ్ అంచులు. ఇక్కడ షేప్ బెల్ట్ ఇలా ఓపెన్ చేసి షేప్ బెల్ట్ కుట్టు ఎలా ఉందో చూసుకోండి. ఇది కింద వైపు షేప్ బెల్ట్ది కుట్టు ఎక్కడ వరకు వచ్చిందో అటువైపు మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, అలాగే షేప్ బెల్ట్ది కుట్టు కూడా ఎలా వచ్చింది అనేది కింద వైపు మనకి పేపర్కి కింద వైపు మనకి రైట్ సైడ్ ఉందన్నమాట. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఈ 2 ఇంచీలు మార్జిన్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా గీయండి. క్రాస్ వద్దు, స్ట్రైట్గా ఇలాగా గీత గీసేయండి. ఇక్కడ ఏదైనా సరిపోతే ఇది కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు ఎడ్జెస్ మనకి వచ్చేసాయి. ఇప్పుడు ఇది మనకి మెడ మార్కింగ్. ఇప్పుడు 2 ఇంచీలు మార్జిన్ మనం తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్ కటింగ్లోనే, ఇది చూసారు కదా, ఇది ఎక్స్ట్రాగా 2 ఇంచీలు మార్జిన్ అన్నది మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ 2 ఇంచీల మార్జిన్ని ఒకసారి మార్కింగ్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. కింద కూడా అదే సేమ్ 2 ఇంచీల మార్జిన్ పెట్టి స్ట్రైట్గానే లైన్ గీసేసుకోవాలి. అంటే పైన ఎంతైతే వెడల్పు వచ్చిందో కింద కూడా సేమ్ వచ్చిందనమాట. చాలా ఈజీ అండి. ఇప్పుడు చూసారా, మార్కింగ్ ఆటోమేటిక్గా మీకు ఎడ్జెస్ దగ్గరికి వచ్చేసింది. ఫిట్టింగ్ దగ్గరికి మనం రైట్ సైడే మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి చూసారా కరెక్ట్గా ఉంది మనకి. ఇప్పుడు ఆరెంజ్ ఆ మార్కింగ్ షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసిన మార్కింగ్ నుంచి ఆరెంజ్ డౌన్ చేయండి. ఎందుకంటే మనకి ఖర్చులకి కావాలి. ఇక్కడ కూడా ఆరెంజ్ డౌన్ చేయండి, ఖర్చులకి కావాలి కదా, అందుకు. ఇప్పుడు ఈ ఖర్చులకని తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు తీసుకున్న మార్కింగ్కి ఇలా రౌండ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ కలుపుకొని ఈ ఎక్స్ట్రా మార్జిన్ వరకు కూడా వచ్చేసేటట్టుగా చూసుకోండి. ఇలా మనం ఈ డాట్స్ అన్నీ కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఇలా గీత గీసేసుకోండి. దీని తర్వాత మనం చూసారు కదా, ఇది కొద్దిగా ఇలాగా డార్క్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఫ్రంట్ వైపు పొడవు సరిపోయిందా లేదా అని డౌట్ ఉంటే కనుక రైట్ సైడ్ వైపు ఈ షేప్ బెల్ట్ అతికించిన దగ్గర నుంచి ఇలా భుజాల వరకు ఇలాగా పట్టుకోండి. పట్టుకొని
పై భుజం మార్కింగ్ ఉంది కదా మనకి షోల్డర్ది, అక్కడి నుంచి ఇలా పెట్టుకుని చూసుకోండి మనం పెట్టుకున్న షేప్ బెల్ట్ మార్కింగ్ కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది. నాకైతే ఒక్క చిన్న పిసరి కిందకు ఉన్నట్టుగా అనిపిస్తుంది కుట్టు, షేప్ బెల్ట్ కుట్టు చిన్నది లైట్గా ఇక్కడ వరకు నాకు వచ్చింది. అలా కూడా చూసుకుని ఇంకా బాగా మీరు మార్కింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగ చూసారు కదా, ఇలా మార్చుకోవడమే, ఇలా కిందకి చిన్నది డౌన్ వచ్చింది అనమాట, అంతే, పెద్ద ఏవి తేడా లేదు. ఇప్పుడు చక్కగా మనం మెడ కూడా ఇలా మెడ వెడల్పుకి ఇలా స్ట్రైట్గాని ఈ మార్కింగ్ నుంచి ఇలా కిందకి ఇలా గీత గీసేయండి. దాని తర్వాత ఈ మెడ మార్కింగ్కి ఇలాగ వెడల్పుగా ఇలా గీయండి. ఇక్కడ అందంగా ఇలా రౌండ్ తీసేసుకోండి, అంతే. ఫ్రంట్ వైపు నెక్ కూడా మనకి వచ్చేసింది. ఇప్పుడు మనకి చంక రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి లోతు తీయాలి కదా ఫ్రంట్ వైపు, దానికోసమని మామూలుగా రౌండ్ తీయకూడదండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా గీయండి. ఈ చంక దింపు దగ్గర కూడా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా గీత గీయండి. ఇప్పుడు కార్నర్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనం పెట్టిన మార్కింగ్ ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి గీత కన్నా 6 ఇంచ్కి కిందకి మార్కింగ్ చేసుకోండి. చేసుకుని ఇప్పుడు లోతు తీసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అదే క్లాత్ మీద డైరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి అంత త్వరగా అర్థం కాదు. చూస్తున్నారు కదా ఇంత నీట్గా మనకి వచ్చేసింది. మనం మార్కింగ్ అంటే కొలుచుకొని పెట్టుకుంటే ఎలా వచ్చిందో అలాగే వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని చక్కగా కటింగ్ చేసేసుకోండి. చూసారు ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు. కాకపోతే ప్రతిదానికి ఎస్టిమేషన్ వేసుకుని మనం ఖర్చులు కూడా దృష్టిలో పెట్టుకుని మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది చూసారా, ఇది కూడా మెడ కూడా అందంగా పై వరకు కటింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా క్రాస్గా పక్క సైడ్ మనకి క్లాత్ ఎక్కువ మిగిలింది కాబట్టి దానికి మనకి ఎక్కడా కూడా క్లాత్ వేస్ట్ కాదనమాట. ఇలా పేపర్ యూజ్ చేస్తేనే ఇలా పెట్టుకుని చక్కగా ఏముంది చుట్టూ కూడా గీతలు గీసేసుకోవడమే. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఉందో అదే రకంగా పేపర్ని కదలకుండా పట్టుకుని మార్కింగ్ కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎలాగైతే పేపర్ ఉందో అలాగే మనం అంచంటే గీత గీసేసుకోవడమే. ఇలా గీత గీసేసుకున్న తర్వాత పేపర్ని తీసేసి చక్కగా కటింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా చాలా ఈజీగా అయిపోద్ది. మనకి ఎక్కడ కూడా నీ మెడ దగ్గర కట్ట ఎక్కడ తేడా రాదు, చంక రౌండ్ తేడా రాదు. ఈ పేపర్ యూజ్ చేయడం వల్ల బిగినర్స్కి అసలు ఎలా కటింగ్ చేసినా సరే బ్లౌజ్ అనేది మీకు తేడా రాదన్నమాట. కొలతలు తీసుకున్నా సరే ఇలా ఆది బ్లౌజ్తోనన్నా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసామో అలా మొత్తం కటింగ్ చేసేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీయాలి. ఇలాగా షోల్డర్ని ఇలా కలిపి పట్టుకొని ఈ ఉక్స్ బెల్ట్లు మనకి బ్యాక్ సైడ్ నడుం దగ్గర ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇదంతా ఇలా సమానంగా పెట్టుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఎప్పుడు కూడా మనం తీసుకుంటున్నట్టు ఫ్రంట్ పార్ట్ పైకి 6 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు 6 ఇంచు, అటువైపు 6 ఇంచు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి కిందకి ఎంతవరకు అంటే బ్యాక్ సైడ్ నడుం వరకు ఎంత ఉందో చూసుకోవాలి. నాకు 3.5 ఉంది హుక్కుల వైపు, నేను రాస్తున్నాను చూడండి. ఇటువైపు ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే 2.5 వచ్చింది, 2.5 వచ్చింది. దాని తర్వాత బ్యాక్ సైడ్ అంతా ఇలా చూసుకుంటే 11 వచ్చింది. చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది మనకి ఇదే బ్లౌజ్ నేను ఇప్పుడు ఏదైతే ఆదికి తీసుకున్నానో అదే మీకు ఇప్పటి వరకు క్లాసెస్లో చెప్పాను. అదే బ్లౌజ్ కొలతలు ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా వచ్చేసాయి. చూసారా, ఇప్పుడు సైడ్ని మిగిలిన క్లాత్ని ఇలాగా ఇక్కడ కొద్దిగా వంకరగా ఉంది కాబట్టి ఇలా కట్ చేసి ఈ అంచులు నాకు ఇటువైపు కోరంచులు వచ్చాయి కాబట్టి ఇది కొద్దిగా ఎగుడు దిగుడుగా ఉంటే కనుక ఇది కూడా లైన్గా కట్ చేసి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఇలా 11 ఇంచుల వెడల్పు మనకి కావాలి. 11 ఇంచుల వెడల్పుకి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలాగా మార్కింగ్ స్ట్రైట్గా ఇలా చేసుకోండి. దాని తర్వాత మన వైపు ఈ 3.5 ఉంది కదా, అది అంటే ఇది ఉక్కుల వైపు అనమాట. ఇది 3.5 ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ 11 ఇంచుల మార్కింగ్ దగ్గర ఈ 2.5 మార్కింగ్ ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ 2.5 మార్కింగ్ ఇలా పెట్టండి. ఇప్పుడు ఈ 3.5 మార్కింగ్ నుంచి ఈ 2.5 మార్కింగ్కి చక్కగా షేప్ ఇచ్చేసుకోవాలి. మీకు ముందు క్లాస్లో కూడా నేను వివరంగా చెప్పాను కదండి, షేప్ అనేది ఎక్కువ డౌన్కి వెళ్ళొద్దు, ఇలాగా అందంగా షేప్ ఇచ్చేసుకోవడమే. దీని తర్వాత మనం ఎలాగైతే డ్రా చేసామో కటింగ్ చేసేసుకోండి. చెక్ చేసుకోవడం కూడా చూపించాను కదా మీకు ముందు క్లాసెస్లోనే. ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మనం ఉంది కదా. ఇప్పుడు మనం 6 ఇంచ్ మార్కింగ్ పైకి పెట్టాం కదా, అక్కడికి ఇదే ఇలా షేప్ బెల్ట్ని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టుకున్న తర్వాత చూసారా బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుకు సమానంగా వచ్చింది. ఈ రకంగా మనం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్లోనే మనం ఎటువంటి కొలతలు తీయకుండా ఎంత నీట్గా కటింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లోనే హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.